రూపాయలు తోటకూర ఆనపకాయ కూడా తెచ్చాను. సరే, నువ్వు నాకు ఏ జన్మలోనూ రుణపడిపోయి ఉన్నావురా. అందుకే ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటావు. ఏముందిరా ఇందులో? ఏమిటి రామాపురం విశేషాలు? విశేషాలకేమున్నాయి? మా రంగమ్మక్క నీకు తెలుసుగా. తెలుసు. దాని కూతురు పెళ్లి విషయమే పెద్ద సమస్య అయి కూర్చుంది. ఎప్పుడు పట్నం బయలుదేరినా తగిన సంబంధం చూసిపెట్టు తమ్ముడు అని ఒకే గోల పెడుతోంది. పెళ్ళంత సమస్య అయింది అంటున్నావు. పిల్ల బాగుండదు ఏమిట్రా? ఇంకా నయం, బంగారపు బొమ్మలా ఉంటుంది. కాకపోతే కళ్యాణ ఘడియ ఇంకా రాలేదు. ఏం బాబాయ్, కులాసానా? కులాసాయే. ఏమిటి కాలేజీ నుంచేనా? అవును బాబాయ్. కిరణ్ బాబుడి లైబ్రరీకి వెళ్ళి. నేను వస్తాను. వెళ్ళరా బాబు. ఏమిరా, కుర్రాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఉద్దేశం ఇంతట్లో లేదా ఏమిటి? ఎందుకు లేదు, కాకపోతే ఇందాను అన్నావే కళ్యాణ ఘడియ, అది రాలేదు ఇంకా. మీ కుర్రాళ్ళను చూస్తూ ఉంటే రాధకి ఇంత అందమైన చదువుకున్న కుర్రాడు దొరికితే బాగుండనిపిస్తోందిరా. మన చేతుల్లో ఏముందిరా, అంతా దైవ నిర్ణయం. రాధ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏమే పిల్ల, నిన్ను చూసుకోవడానికి ఎవరో వస్తున్నారట? అవునత్తయ్య. ఈ సంబంధమైన కుదిరితే రంగమ్మప్ప ఒడ్డున పడ్డట్టే. వస్తాం పిల్ల. పదండి వదిన గారు. అప్పిగా అయ్యా రాదరోయ్. అవునండి, మీ చిలకే గట్టిగా అరకు ఎగిరిపో. అవునుగా నాకు చిలక అడుగుతాను, ఎవరి కోసం కాసు కూసుందంటావరా? ఇంకెవరి కోసం అండి? దేవుడు రాసిన భర్త మీరే, మీకోసమే. తొందరగా మీ చేత తాళి కట్టించేసుకోవడానికి దేవుణ్ణి ప్రార్థించడానికి వచ్చి ఉంటుందండి. దానికి నెట్టేందుకురా, కట్టేద్దాం. అదండి, మీరు ముందు. ఎంతకాలమే మనకి ఎడబాటు. నువ్వు అనేసి ఇక్కడికెక్కడే గుళ్ళోకి వెళ్లకుండా మెట్టు మీద తాళి కట్టేస్తాను. అలాగా? మోహన్ చూడు ఎలా ఉంది రప్పిగా. అయ్యి బాబాయ్, బ్రహ్మాండంగా ఉందండి. మరి ఎక్కడే చూసుకో. నీలాంటి పోరంబోకం చేసుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. పోరంబోక ఏ ట్రాఫిగా మాటలు. నా చేత తాళి కట్టించుకోవడం కర్మని ఓ జిల్లా మొత్తం మీద నువ్వు అన్నావు. నాన్నగా నువ్వు అంటే ఒరే అప్పిగా చెప్పరా. బారులు వరసలు కట్టేస్తున్నారమ్మా అక్కడ. చేపన మాటిని మర్యాదగా తప్పుకోకపోతే పళ్ళు రాలగొడతాను. ఈ రోజు మంచిది కాబట్టి, ఇది దేవాలయం కాబట్టి బతికిపోయావు. అమ్మ, కుక్కని చేదరించుకున్నట్టు చీని చేదరించేసుకుంది గురుగారు. ఈ శిలక మన పంజరంలో ఉండదు. నా మాట విని ఒగ్గేండి గురుగారు. ఒరప్పిగా అయ్యా, నీ ఈ నామాలైన పిస్టేజీ వాల్ వేసిన రాతకి తెలకపోవచ్చు. నా కొడి కట్టుకొని నాకు ఫిల్టర్ కొట్టే నీకు తెలకపోవడం నీ అయ్యా. రాధనను పెళ్లి చేసుకుందా సరే సరే, లేదా కొట్టవద్దు తిట్టవద్దు పోగెట్టేమన్నారు పెద్దలు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.